జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. బీజేపీ తమిళనాడు రాష్ట్రాన్ని ఎందుకంత సీరియస్గా తీసుకుంది? పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కమలం పార్టీ 2వ స్థానంలో ఉంది. గట్టిగా ప్రయత్నం చేస్తే అధికారంలోకి కూడా వచ్చే అవకాశం ఉంది. అటువంటి రాష్ట్రాన్ని కాకుండా తమిళనాడు రాష్ట్రంపైనే కమలం పార్టీ ఎందుకంతగా దృష్టి సారించింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమిళనాడు కేవలం ఒక రాష్ట్రం కాదు, చారిత్రకంగా ఆ ప్రాంతానికి అనేక ప్రత్యేకతలున్నాయి. భారత్లో ఎక్కువ దేవాలయాలున్న రాష్ట్రం తమిళనాడు. ఒకానొక దశలో అక్కడ శైవం విలసిల్లింది. అనేక చారిత్రక శైవ క్షేత్రాలకు తమిళనాడు రాష్ట్రం నెలవై ఉంది. దీంతో పాటు అదే ప్రాంతం నుంచి ద్రవిడవాద భావజాలం కూడా పుట్టుకొచ్చింది. బ్రిటిష్ కాలంలో మద్రాస్ కేంద్రంగా పరిపాలన జరిగింది. మద్రాస్ ప్రావిన్స్లో ద్రవిడవాదాన్ని పెంచి పోషించడానికి బ్రిటిష్ పరిపాలకులు ప్రయత్నించి విజయం సాధించారు. దీనివల్ల అక్కడ ద్రవిడవాద భావజాలం పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఇప్పటికీ ఆ రాష్ట్రాన్ని ద్రవిడవాద భావజాలమే నడిపిస్తోంది. అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇదే భావజాలంతో ఉన్నాయి. అలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఉన్న చోట కమలం పార్టీ ఎదగడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నట్టు? బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఏర్పాటైన పార్టీ. సనాతన ధర్మ రక్షణ ఆ పార్టీ ప్రధాన సిద్ధాంతాల్లో ఒకటి. దేశాన్ని ఏకం చేసి ముందుకు నడిపించాలన్నది బీజేపీ సిద్ధాంతం. హిందువులకు ఏ కష్టం వచ్చినా ముందుండే పార్టీ బీజేపీ. అయోధ్యలో రామమందిర ఉద్యమంలో కూడా ఈ పార్టీది ప్రధాన పాత్ర. బీజేపీ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిన ఎల్కే అద్వానీ రామమందిర రథయాత్ర చేపట్టిన తర్వాతే ఆ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. అప్పటి వరకు కేవలం హిందూ సంఘాల పోరాటంగా మాత్రమే ఉన్న అయోధ్య రామమందిర ఉద్యమం కాస్త రాజకీయ రూపు తీసుకోవడంలో అద్వానీ ప్రధాన పాత్ర పోషించారు. మోదీ అధికారంలోకి వచ్చాక అయోధ్య కలను సాకారం చేశారు. రామ మందిరం హిందువుల అస్తిత్వానికి ప్రతీక. దీంతో బీజేపీపై కాషాయ పార్టీ, బ్రాహ్మణ్ బనియా పార్టీ అనే ముద్రలు పడ్డాయి. అయినా ఆ పార్టీ అయోధ్య అంశాన్ని పూర్తి చేసే వరకు నిష్క్రమించలేదు. మరి బీజేపీ హిందూ ధర్మం కోసం పోరాడడం తప్ప అంటే ఎంత మాత్రమూ తప్పు కాదు. విపక్షాలన్నీ మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తూనే ఉన్నాయి. దీనికోసం ఆ పార్టీలు ఎన్నో ప్రయత్నాలు చేశాయి. అయినా సరే ఆ పార్టీలను సెక్యులర్ పార్టీలని అంటారు. కానీ ఒక్క బీజేపీని మాత్రమే హిందుత్వ పార్టీ అంటారు. అయితే ద్రవిడవాదం వేళ్ళూనుకున్న ప్రాంతంలో కాషాయానికి స్థానం లేదన్నది అందరూ చెప్పే మాట. ఆ భావజాలానికి బ్రిటిష్ పాలకులే బీజం వేశారు. తమిళనాడు భారత్లో భాగం కాదని, అది ద్రవిడవాద దేశమని బ్రిటిష్ పాలకులు మన మధ్యలో విష బీజాలను నాటారు. అందుకే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ఎన్నోసార్లు వేర్పాటువాద వ్యాఖ్యలు వినిపిస్తూనే ఉన్నాయి. తమిళనాడుకు ప్రత్యేక దేశం కావాలని చాలామంది వ్యాఖ్యానించారు. అయితే ఈ ద్రవిడవాదం ప్రజల్లో కూడా చాలా కాలంగా బలంగా నాటుకుపోయింది. అందుకే దక్షిణాదిన హిందువులను సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు ఎంత అణచివేసినా గుర్తించలేకపోతున్నారు. ద్రవిడవాద పార్టీలు సెక్యులరిజం ముసుగులో మైనారిటీ బుజ్జగింపు అంటూనే ఎన్నో ప్రయత్నాలు చేశాయి. తమిళనాడులో అయితే డిఎంకే ప్రభుత్వం క్రైస్తవ మిషనరీలకు పరోక్షంగా సహకారం అందిస్తోంది. దీంతో అక్కడ క్రైస్తవ మత మార్పిడులు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికంతటికీ ప్రధాన కారణం ద్రవిడవాద భావజాలమే అని చెప్పక తప్పదు. అయితే ఇది కేవలం తమిళనాడుకు మాత్రమే పరిమితం కాదు. దక్షిణాదిన ఉండే అన్ని రాష్ట్రాలకు ఈ భావజాలం విస్తరించింది. కేరళ, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్లో కూడా ద్రవిడవాదం తాలూకు ఛాయలు ఎక్కువగా కనిపిస్తాయి. తమిళనాడులో ఇప్పటికీ బలంగా ఉన్న ద్రవిడవాద భావజాలాన్ని అంతం చేస్తే దక్షిణాదిన బీజేపీకి ఎదురుండదు. ఇప్పటి వరకు కమలం పార్టీ దక్షిణాదిన కర్ణాటకలో తప్ప మరే ఇతర రాష్ట్రంలోనూ అధికారంలోకి రాలేదు. అందుకే ఆ పార్టీపై ఉత్తరాది పార్టీ అనే ముద్ర ఉంది. అక్కడ మతతత్వం బలంగా ఉంటుంది కాబట్టి బీజేపీ గెలుపొందుతూ ఉందని, దక్షిణాదిన అది కుదరదనే వాదనలున్నాయి. అందుకే ఈ వాదనలన్నింటినీ పటాపంచలు చేయడానికి మోదీ, అమిత్ షా కంకణం కట్టుకున్నారు. ముఖ్యంగా తమిళనాడులో గనక బలపడితే అక్కడి నుంచే ద్రవిడవాదం అంతానికి పునాదులు పడతాయి. అంటే ఎక్కడైతే ఈ భావజాలం పుట్టిందో అక్కడే అంతమైతే ఇక దానికి శాశ్వతంగా సమాధి ఏర్పడుతుంది. అందుకే మోదీ తమిళనాడు రాష్ట్రంపై ప్రధానంగా దృష్టి సారించారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో బీజేపీ 2వ స్థానంలో ఉంది. ఆ రాష్ట్రం లోక్సభ ఎన్నికల పరంగా చాలా కీలకమైంది. అయినా కూడా మోదీ బెంగాల్ కంటే తమిళనాడులోనే ఎక్కువగా ఎన్నికల ప్రచారం చేశారు. దీనికి ప్రధాన కారణం తమిళనాడులోని ద్రవిడవాద భావజాలాన్ని అంతం చేయడమే.
2019 ఎన్నికల్లో బీజేపీకి తమిళనాడులో ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. అప్పుడే బీజేపీని వచ్చే ఎన్నికల నాటికి గెలిపించాలని మోదీ, అమిత్ షాలు భావించారు. అప్పటి నుంచే తమిళనాడు రాష్ట్రంలో పావులు కదపడం మొదలుపెట్టారు. ఇందుకు అన్నామలై వంటి నేత కలిసి రావడంతో పార్టీకి మరింత బలం చేకూరినట్లయింది. 2020లో తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి అన్నామలై బీజేపీలో చేరారు. అప్పటి నుంచి తమిళనాడు రాష్ట్రంలో పార్టీ ఎదిగేలా కృషి చేశారు. అన్నామలై పాదయాత్ర చేస్తూ ప్రజలకు చేరువ కావడం, డిఎంకే ఫైల్స్ అంటూ అధికార పార్టీ అవినీతిని ఎండగట్టారు. దీంతో ప్రజల్లో అన్నామలై ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇక మోదీ సైతం తమిళనాడులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. దీనికి తోడు ముఖ్యంగా ఆ రాష్ట్రంలో ద్రవిడవాదాన్ని కోకటి వేళ్లతో సహా పెకిలించి వేయడానికి ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగానే కాశీ తమిళ సంగమం, సౌరాష్ట్ర తమిళ సంగమం వంటివి ఏర్పాటు చేశారు. వీటి ద్వారా తమిళనాడు రాష్ట్రంలోని పండితులను కాశీకి తీసుకెళ్లి అక్కడి పురాతన చారిత్రక అంశాలను చెప్పడం, కాశీకి తమిళనాడుకు ఉన్న చారిత్రక సంబంధాన్ని చాటి చెప్పడం జరిగింది. ద్రవిడవాదాన్ని అంతం చేయడానికే ఈ సంగమాలను ఏర్పాటు చేసింది మోదీ ప్రభుత్వం. అప్పటి వరకు తాము దేశంలో అంతర్భాగం కాదని, తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెబుతూ వచ్చిన ద్రవిడవాద భావజాలానికి ఇది పూర్తిగా విరుద్ధం. తమిళనాడు కూడా భారత సంస్కృతిలో భాగమని మోదీ చాటి చెప్పారు. ఇక అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ సమయంలో కూడా మోదీ తమిళనాడులోని అనేక దేవాలయాలను సందర్శించారు. రామాయణంతో సంబంధం ఉన్న అనేక దేవాలయాలకు వెళ్ళారు. అక్కడి చారిత్రక ప్రదేశాలను సందర్శించి రామాయణంతో దేవాలయాలకు ఉన్న సంబంధం గురించి తెలుసుకున్నారు. దీనికి ప్రధాన కారణం కూడా అదే. తమిళనాడుకు హిందూ ధర్మంలోని అనేక అంశాలకు ప్రత్యేక స్థానం ఉందని చాటి చెప్పడమే మోదీ ప్రధాన ఉద్దేశం. అందుకే బీజేపీ సైద్ధాంతిక అంశాల్లో ఒకటైన అయోధ్య అంశంలో కూడా తమిళనాడును ప్రత్యేకంగా చూశారు. ఈ విధంగా బీజేపీ తమిళనాడులో రాజకీయంగాను, మతపరంగాను ప్రత్యేకంగా దృష్టి సారించింది. బీజేపీ ప్రస్తుత ఎన్నికల్లో కనీస మాత్రం ప్రభావం చూపించిన రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా పనిచేస్తోంది. పశ్చిమ బెంగాల్లో లాగా తమిళనాడులో కూడా బీజేపీ ఎదగడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అనుకున్నది జరిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా పార్టీ 2వ స్థానానికి చేరుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే జరిగితే తమిళనాడు రాష్ట్రంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్రవిడవాదం బీటలు వారుతోంది. ఇక ఆ భావజాలం అంతమవుతోంది. అదే జరిగితే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అనే విభజన క్రమంగా తొలగిపోతోంది. దీంతోపాటు దక్షిణ భారతదేశ భావజాలం వేరని, ఇక్కడ రాజకీయాలు వేరు అనే భావన కూడా తొలగిపోతుంది. ముఖ్యంగా తమిళనాడు ప్రత్యేక దేశమని వాదించేవారు కూడా ఉండరు. ఇదే జరిగితే దీని ప్రభావం దక్షిణాదిన ఉన్న ఇతర రాష్ట్రాలపై కూడా పడుతుంది. దీంతో బీజేపీకి రాజకీయంగానూ అడ్డంకులు తొలగిపోతాయి. ఒకే సమయంలో తాను ఎదగడమే కాకుండా దేశంలో ఐక్యత సాధించడానికి కూడా వీలవుతుంది. అందుకే మోదీ, అమిత్ షాలు రాజకీయంగా తమకు పశ్చిమ బెంగాల్లో ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్నా ఆ రాష్ట్రంతో పాటు తమిళనాడుపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.